ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై ఆసక్తి రేగుతోంది. ఢిల్లీ పెద్దలతో ఏపీ బీజేపీ చర్చలు జరుపనున్నారు. ఇవాళ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పార్టీ నేత సోము వీర్రాజు పాల్గొనున్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనుంది బీజేపీ హైకమాండ్. ఏపీలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై ఆసక్తి రేగుతోంది. ఢిల్లీ పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరపనున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చాలా రోజులుగా ఈ పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎట్టకేలకు రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ పెద్దలు. సో క్లారిటీ వచ్చే అవకాశం తొందరలోనే ఉంది అని అనుకోవచ్చా? ఎస్ ఉదయశ్రీ, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించి 2 రోజుల్లో అంటే 1-2 రోజుల్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్ళాలంటే పొత్తులు ఉంటాయా లేదంటే ఒంటరిగా వెళ్ళాలనే విషయాన్ని కేంద్రం ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒక క్లారిటీ ఇస్తేనే పార్టీ నేతలు సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి కొంత ప్రెజర్ అనేది అటు హైకమాండ్ మీద కనిపిస్తుంది. అదే సమయంలో అటు టీడీపీ జనసేనలు కూడా ఈ విషయంలో కొంత క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాయి. సో దీనికంటే ముందే కొంత బీజేపీ ఒక కసరత్తు చేసింది. అంటే ఒకవేళ ఒంటరిగా వెళ్లాల్సి ఉంటే అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు, అంటే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో దానికి కావాల్సినటువంటి ఒక లిస్టును కూడా రెడీ చేయమన్నారు. దానికి అనుగుణంగానే 2 రోజుల క్రితం ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా ఆ లిస్టును కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రెడీ చేసి బీజేపీ అగ్రనాయకులకు ఆ లిస్టును కూడా పంపించింది. అయితే ఈరోజు సాయంత్రం బీజేపీ జాతీయ స్థాయి కోర్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు. సో వాళ్ళిద్దరి ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అధ్యక్షురాలు పురంధేశ్వరి, మరోపక్క మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా హాజరయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిణామాలతో పాటు గత 2 రోజులుగా బీజేపీ చేసినటువంటి కసరత్తు ఏదైతే వాళ్ళ అభిప్రాయాలను కూడా పార్టీ ముందు పెట్టబోతున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ ఒక నిర్ణయానికి రావడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆ విషయాన్ని తీసుకెళ్తారు. దీనికి సంబంధించినటువంటి ఒక తుది నిర్ణయాన్ని తీసుకునేందుకైతే కొంత పావులు కదులుతున్నాయనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఒక క్లారిటీ వస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్తాయా లేదంటే బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనే విషయం మాత్రం 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కూడా చేరుకున్నారు. సాయంత్రం ఈ సమావేశం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగబోతుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.